మనకు ఎలక్షన్లప్పుడు మన ఇంటికి వస్తారండి. రాజకీయ నాయకులు మన ఇంటికి వచ్చి మాకు ఓటేయండి, మాకు ఓటేస్తే మీకు మేము రేషన్ కార్డులు ఇస్తాము, మీకు పెన్షన్లు ఇస్తామని చెప్పి వెళ్తారండి. ఎలక్షన్లో వాళ్ళు గెలిచిన తర్వాత మన దగ్గరికి అసలుకి రారు, కానీ ఎలక్షన్లప్పుడు మళ్ళీ వస్తారండి మన కొరకు. అదేవిధంగా దేవుడు ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు బలిదానంగా ఈ లోకానికి ఇచ్చాడు. కాబట్టి ఒక్కనొక కుమారుని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆయన ప్రమాణం కూడా చేశాడండి మన కొరకు. అబ్రాహం దీవించినట్లు అబ్రాహం కొరకు ఒక వాగ్దానం, పవర్ఫుల్ వాగ్దానం కూడా ఆయన చేసినట్లు మనం ప్రమాణం చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రమాణం చేసినట్లు కూడా ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వానితో తోడని ప్రమాణం చేయలేకపోయాను గనక తన తోడని ప్రమాణం చేశాను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయ నాయకులు అయితే మనల్ని మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడండి. ఆయన ఏదైనా వాగ్దానం మన పట్ల చేస్తే అది తప్పకుండా నెరవేర్చే వరకు ఆయన నిద్రపోడండి. మన దేవుడు అసలుకి కునకడు నిద్రపోడు. మన జీవితంలో కూడా ఆయన అద్భుతాలు చేస్తాడండి. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు.